వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేయకుండా ఈ పర్టికులర్ చట్టం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, తేడా కొడుతుంది. వైరస్ ఎక్కిందేంటి కంప్యూటర్లో బాగా. రైట్, చూడండి. the provision of the payment of the wages to the contract labor in the presence of the representatives of the employer is a unique feature of this fact. అంటే సబ్ కాంట్రాక్ట్ కంపెనీ వర్కర్స్ యొక్క వేజెస్ కంపల్సరీగా ఆ క్లయింట్ కంపెనీ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ సమక్షంలోనే జీతాలు ఇవ్వాలి అనేది ఈ పర్టికులర్ చట్టం అనేది చెప్తుంది. ఈ పర్టికులర్ చట్టం యొక్క ఇతర విశిష్టమైన లక్షణము అని అంటున్నాడు. ఓకే, ఈ పాయింట్స్ జాగ్రత్తగా రాయండి. తర్వాత థర్డ్ పాయింట్, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ది యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 చాప్టర్స్, 35 సెక్షన్స్ కింద డివైడ్ అయింది. ఓకే, ఇవి రాయక్కర్లేదు, మీరు ఇది హెడ్డింగ్ పెట్టండి. ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, అందులో ఈ పర్టికులర్ చట్టంలో అత్యంత ముఖ్యమైన నియమాలు ఏంటి? ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డు క్యాబ్ ఈజ్ కాన్స్టిట్యూట్. ఓకే, సారీ, ఇక్కడ కన్సల్ట్స్ అని రాశాను, కాన్స్టిట్యూటెడ్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు అవడం. ఓకే, చూడండి. ది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్. అంటే కేంద్ర సలహా బోర్డు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైంది అండర్ సెక్షన్ 3 అనుగుణంగా. ఓకే, ఇందులో ఏముంటాయి? స్ట్రక్చర్ ఆఫ్ క్యాబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు యొక్క నిర్మాణం ఉంటుంది, ఎంతమంది మెంబర్స్ ఉండాలి అది ఇది అని. తర్వాత పాయింట్, చైర్మన్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ క్యాబ్ యొక్క చైర్పర్సన్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నియమిస్తుంది. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఈజ్ ఎక్స్ అఫిషియో. అంటే ఈ లేబర్ కమిషనర్ అంటే ముఖ్యమైన అధికారి ఎవరు ఉంటారు? రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఎక్స్ అఫిషియో అని అంటారు. సెంట్రల్ లేబర్ కమిషనర్ షుడ్ బి ఎక్స్ అఫిషియో అంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ని లేబర్ కమిషనర్ కింద నియమిస్తారు. మెంబర్స్ నాట్ లెస్ దాన్ 11 బట్ నాట్ మోర్ దాన్ 17. అంటే ఇది మినిమం 11 నుంచి 17 మంది మెంబర్స్ వరకు ఉంటారు ఈ క్యాబ్ లో. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది కాంట్రాక్టర్స్, ఎంప్లాయర్స్ అండ్ వర్క్ మ్యాన్ ఆర్ ఇన్ ది క్యాబ్. అంటే మనకి 17 మందిలో సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ ఉంటారు, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన వర్కర్స్ ఉంటారు ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లో. ఓకే, ప్లస్ చైర్పర్సన్, సెంట్రల్ లేబర్ కమిషనర్స్ ఉంటారు అనమాట. మొత్తం 17 మంది. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక చైర్పర్సన్, సెంట్రల్ లేబర్ కమిషనర్, వీళ్ళందరూ ఉంటారు. అంటే ఈ స్ట్రక్చర్ లో సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంతమంది ఉంటారో సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కూడా అంతమంది ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండకూడదు. నెక్స్ట్, ది వర్క్ మ్యాన్ రిప్రజెంటేటివ్స్ షల్ నాట్ బి లెస్ దాన్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ అండ్ కాంట్రాక్టర్స్. అంటే చూడండి, ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ ఎంత ఉంటారో ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన వర్కర్స్ కూడా అంతే మంది ఉండాలి. అంటే సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన ఎంప్లాయర్స్ ఎక్కువ మంది, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన వర్కర్స్ తక్కువ మంది ఉండకూడదు. ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉంటుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, స్టేట్ అడ్వైజరీ బోర్డు, దీన్ని ఎస్ఏబి అని అంటారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డు తర్వాత ఎస్ఏబి, స్టేట్ అడ్వైజరీ బోర్డు.
సెంట్రల్ అడ్వైజరీ బోర్డుని ఏమంటారు? క్యాబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది క్యాబ్? ఫిక్సేషన్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ అండ్ అదర్ వర్కర్స్. అంటే మినిమం జీతాలు ఎంత ఉండాలి, వేజెస్ ఎంత ఉండాలి అన్నది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అన్నది నిర్ణయిస్తుంది. ఓకే, అంటున్నాడు, ఏర్పాటైంది అని. చైర్మన్ ఆఫ్ ఎస్ఏబి ఇస్ నామినేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ అడ్వైజరీ బోర్డు యొక్క చైర్పర్సన్ ని స్టేట్ గవర్నమెంట్ నియమిస్తుంది అని అంటున్నాడు. ది కమిషనర్ ఆఫ్ ది లేబర్ ఈజ్ ఎక్స్ అఫిషియో. అంటే ఏంటి? ఇందులో లేబర్ కమిషనర్ రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ది టోటల్ మెంబర్స్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ 11 బట్ నాట్ లెస్ దాన్ 7. ఈ స్టేట్ అడ్వైజరీ బోర్డు లో ఉండే మెంబర్స్ మాక్సిమం 11, మినిమం 7 ఉంటారు. అదే సెంట్రల్ మన క్యాబ్ లో ఎంతమంది ఉంటారు? మినిమం 11, మాక్సిమం 17 ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ద స్టేట్ గవర్నమెంట్ మే నామినేట్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తరపున ప్రతినిధుల్ని స్టేట్ గవర్నమెంట్ నియమిస్తుంది అని అంటున్నాడు. ఇండస్ట్రీ కాంట్రాక్టర్స్ అండ్ వర్క్ మ్యాన్ ఆన్ ఈక్వల్ రిప్రజెంటేటివ్స్ ఆన్ బేసిస్. అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్, సబ్ కాంట్రాక్ట్ సంబంధించిన వర్కర్స్ యొక్క ప్రతినిధులు ఈక్వల్ గా ఉండాలన్నమాట. అంటే 11లో 2-3 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే మిగిలిన 8 మందిలో 4 ప్రిన్సిపల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, మిగిలిన 4 అది వర్కర్స్ తరపున ప్రతినిధులు ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది వెల్ఫేర్ అండ్ హెల్త్ ప్రొవిజన్స్. అంటే సంక్షేమము మరియు ఆరోగ్యం సంబంధించిన నియమాలు ఏముండాలి అంటే కంపల్సరీగా క్యాంటీన్స్ ప్రొవైడ్ చేయాలి వర్కర్స్ కి, రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఏంటి క్యాంటీన్స్ అంటే? ది కాంట్రాక్టర్ షుడ్ ప్రొవైడ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇఫ్ వర్క్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ మోర్ దాన్ 6 months డ్యూరేషన్. అంటే 6 నెలలు పని కంపల్సరీగా అవుతుంది అనుకుంటే ఆ టాస్క్ కంపల్సరీగా సబ్ కాంట్రాక్టర్ అనేవాడు క్యాంటీన్స్, ఆ కాంట్రాక్టర్ అనేవాడు క్యాంటీన్స్ ప్రొవైడ్ చేయాలి. క్యాంటీన్ యొక్క ప్రొవిజన్స్ ఎలాగ ఉండాలో ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 వెల్ఫేర్ లో ఉంటాయి. తర్వాత రెస్ట్ రూమ్స్. If the workers is likely to continue 3 months within 15 days of commencement of the work, the contractor should provide the same. అంటే మినిమం 3 నెలలు వర్క్ ఉంటుందనుకో, ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందే రెస్ట్ రూమ్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏంటి? 1 ఫస్ట్ ఎయిడ్ బాక్స్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇఫ్ 150 వర్కర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఆన్ ఎ డే ఆఫ్ వర్క్. అంటే మినిమం 150 వర్కర్స్ ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ప్రొవైడ్ చేయడం. అండ్ షుడ్ బి మెయింటైన్ విత్ అడిక్వేట్ మెడిసిన్స్. ఆ పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ లో దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, కమింగ్ టు ది అదర్ ఫెసిలిటీస్, ది ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, వాషింగ్ ఫెసిలిటీస్, యూరినల్స్ అంటే టాయిలెట్స్, లెట్రిన్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఆర్ టు బి ప్రొవైడెడ్ బై ది కాంట్రాక్టర్ యాజ్ పర్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఈ పర్టికులర్ చట్టం యొక్క నియమం అనుగుణంగా లెట్రిన్స్, యూరినల్స్, వాషింగ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అన్ని సదుపాయాలు వర్కర్స్ కి ప్రొవైడ్ చేయాలి. అయిపోయిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు? ఎక్స్ప్లెయిన్ కాంట్రాక్ట్ లేబర్ రిపిటేషన్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 అని అడగచ్చు, ఆర్ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1971 అని అడుగుతాడు. ఈ రెండు 4.8 అడ్వైజరీ బోర్డ్ ఎస్ఏబి, 5th పాయింట్ వెల్ఫేర్ అండ్ హెల్త్ ప్రొవిజన్స్. ఓకే, రైట్. మేడం గారు ఎన్నిసార్లు రికార్డ్ ఆపుతారు పెడతారు? ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత చూడండి,
ఇది ఆల్రెడీ IS 105. ఇది మొత్తం టోటల్గా సిలబస్ 23 టాపిక్స్. ఇందులో రెడ్తో హైలైట్ చేసిన టాపికే చెప్పలేదు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. ఇది రేపు చెప్తాను. మిగిలిన అన్ని టాపిక్స్ అయిపోయి. సో ఒకసారి రివైండ్ చేద్దాం. మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అమెండెడ్ 87లో మొత్తం 9 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్ టాపిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్. చాప్టర్ 3 హెల్త్ సెక్షన్స్. చాప్టర్ 4 సేఫ్టీ సెక్షన్స్. చాప్టర్ 5 వెల్ఫేర్ సెక్షన్స్. చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్. చాప్టర్ 10 పెనాల్టీస్, ప్రొసీజర్స్, వీటిని కేస్ లాస్ అని అంటారు. చాప్టర్ 11 సప్లిమెంట్స్, వీటిలో కూడా కొన్ని కేస్ లాస్ ఉంటాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్ ఆల్మోస్ట్ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్. ఇందులో 29 ఉంటాయి. తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వింగ్ హజార్డస్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ 1. ఇది 1 to I వరకు చదువుకున్నారంటే ఇందులో 2 ఎస్ఐ క్వశ్చన్స్ పడతాయి. సో ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అమెండెడ్ 87 అన్నది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. తర్వాత ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ చెప్పాను. హజార్డస్ కెమికల్స్, సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ చెప్పాను. కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ రూల్స్ 2016. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉంటాయి. 7వది మ్యాన్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1980. మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్, ఇది మనకి ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. సోషల్ అకౌంటబిలిటీ, ఇది అదర్ లెజిస్లేషన్, ఇది ఒక జనరల్ టాపిక్. వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ అండ్ రూల్స్ 1923, ఇది అదర్ లెజిస్లేషన్ లో ఉంటుంది. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యాజ్ పర్ CIMH రూల్స్. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఎప్పుడు అడగలేదు, దీని రూల్స్ రాయడం కష్టం. సో బెటర్ టు ప్రిపేర్ ఓన్లీ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, CIMH రూల్స్ ప్రిపేర్ అవ్వండి, ఆల్రెడీ చెప్పాను. ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాస్ ఇన్ ఇండియా, ఇది కూడా ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ 1981, ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటుంది. కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1996, ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988, ఇది కూడా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటుంది. బయోమెడికల్ వేస్ట్ రూల్స్ 1998, అమెండ్మెంట్స్ 2016, ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 96, దీన్ని BOCW అని అంటారు. ఓకే, ఇది చెప్పాను, చదవండి. ఇవాళ ఇది చెప్పాను. కాంట్రాక్ట్ లేబర్ రిపిటేషన్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. తర్వాత ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది రేపు చెప్తాను. తర్వాత డక్ వర్కర్ సేఫ్టీ హెల్త్ వెల్ఫేర్ యాక్ట్ 1986, ఇది కూడా ఇవాళ చెప్పాను ఫస్ట్ సెషన్ లో. తర్వాత ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ సేల్ యూస్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెంటేషన్ యాక్ట్ కూడా మీరు చదువుకోండి ఎగ్జామ్ లో. ఓకే, రైట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇంట్రడక్షన్ చెప్పండి సార్. ఫస్ట్ స్లైడ్ చెప్పండి. ఇంట్రడక్షన్ చెప్పండి సార్. ఇంట్రడక్షన్ ఏమి లేదండి, ఇంట్రడక్షన్ ఏం లేదు. లేదు సార్. ఓకే సార్. ఇంట్రడక్షన్ ఏం లేదు. ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏంటి, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క చట్టం ఏంటి, లక్ష్యము టు రెగ్యులేట్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్ ఇన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఉపాధిని ఏ రకంగా నియంత్రణ చేయాలి.
సెకండ్ పాయింట్ టు ప్రొవైడ్ ఫర్ ది అబ్సల్యూషన్ ఆఫ్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్, అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ కాంట్రాక్ట్ లేబర్ ని ఏ రకం రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈజీగానే ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇవి 7th పాయింట్స్. ఈ 5 పాయింట్స్ చదువుకోండి, జాగ్రత్తగా రాయండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.